హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఒక మిడిల్ క్లాస్ ఆస్పిరెంట్ సక్సెస్కి దగ్గర అవ్వాలి అని అంటే ఈ రెండు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అతని దగ్గరున్న ఆ కొంత మొత్తమైన డబ్బుని ఎలా స్పెండ్ చేయాలి అని, అండ్ అతని దగ్గరున్న వాల్యుబుల్ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని. ఇప్పుడు వీటిని గనక ఈ రెండింటిని ప్రాపర్గా మేనేజ్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు సక్సెస్కి దగ్గరే అవుతాడు. సో వీ నీడ్ టు బ్యాలెన్స్ దెమ్ అండ్ వీ నీడ్ టు యూస్ దెమ్ వైజ్లీ సో దాట్ వీ కెన్ అచీవ్ అవర్ డ్రీమ్స్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే సూన్ అరౌండ్ సెప్టెంబర్లో మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 2. సో ఒకవేళ మీరు కనుక బిగినర్ అయినా, లేకపోతే మీరు ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, లేదా ఒక సీనియర్ ఆస్పిరెంట్ బట్ సక్సెస్ అనే దానికి బాగా దూరంలో, మీకు ఆ డెస్టినేషన్ అనేది బాగా దూరంలో కనిపిస్తుందా, యూ హ్యావ్ ఫాలన్ ఇన్ టు ద బెస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ గైడ్ ఇస్తాను, ఆల్ ద రిసోర్సెస్ అండ్ ఏ విధంగా మనం ఈ ఎంటైర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ని ట్యాకిల్ చేయొచ్చు అనే దాని మీద. సో దిస్ ఈస్ ఏ ప్రాపర్లీ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ప్రాపర్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ వీడియో. ఓకే, ఇందులో నేను మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు. సో నా లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ద రిసోర్సెస్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. బట్ దానికన్నా ముందు ఒకవేళ మీరు కనుక బిగినర్ అయినట్టయితే ఒకసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఏం సిలబస్ ఉంటుందో చూద్దాం. సో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 దగ్గరకు వచ్చేటప్పటికి వి జనరలీ హ్యావ్ 2 డిఫరెంట్ థింగ్స్. ఒకటి దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అని అంటాం, ఇంకొక దాన్ని మనం మెయిన్స్ అని అంటాం. ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన మార్క్స్ మనకి మెయిన్స్లో కలవు, అండ్ మెరిట్ లిస్ట్కి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చే మార్క్స్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనే దాంట్లో జస్ట్ మనం కట్ ఆఫ్ క్లియర్ చేస్తే సరిపోతుంది. సో ద రీసెంట్ న్యూస్ ప్రకారం అయితే మనకి 1:50 రేషియోలోనే ఈ స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై చేస్తారు అని చెప్పని అంటున్నారు. సో వాట్ ఎవర్ ద థింగ్ ఈజ్, ఇఫ్ యూ గెట్ మోర్ దాన్ 70 వరకు వచ్చాయని అనుకుందాం అవుట్ ఆఫ్ 150, మనకి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయన్నమాట, 99% ఛాన్సెస్ టు క్లియర్ ది స్క్రీనింగ్ టెస్ట్ అండ్ టు ఎంటర్ ఇన్ టు ద మెయిన్స్. ఓకే, సో మనకేంటంటే మన ప్రిపరేషన్ ఎప్పుడు కూడాను మెయిన్స్ ఓరియంటెడ్గా ఉండాలి. ఓకే, ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి 70 మార్క్స్ 60 మార్క్స్ తెచ్చుకోవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ కాదు, మెయిన్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టెస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఇందులో ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఓకే, ఇండియన్ హిస్టరీ ఫర్ 30 మార్క్స్, జియోగ్రఫీ ఫర్ 30 మార్క్స్, ఇండియన్ సొసైటీ ఫర్ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ ఫర్ 30 మార్క్స్ అండ్ మెంటల్ అబిలిటీ ఫర్ 30 మార్క్స్. నేను వీటిలన్నిటికీ కూడా రిసోర్సెస్ ఇస్తాను అండ్ వీటిని ఎలా చదవాలో కూడా చెప్తాను మీకు. సో దెర్ ఈజ్ ఏ ప్రాపర్ మాడ్యూల్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇలాగ మనకి ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో మొత్తం ఎంటైర్ ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్ హిస్టరీ. సో ఎంటైర్ ఇండియన్ హిస్టరీ చదవాల్సి ఉంటుంది మనం దీనికి. జియోగ్రఫీ దగ్గరకు వచ్చేటప్పటికి వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ చదవాలి, అండ్ అలాగే ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ రెండు కూడా మనం స్పెషల్ ఎలిమెంట్స్ కింద చదవాలన్నమాట. సో ఇవి మనం ఇందులో చూడాల్సింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ సొసైటీ దగ్గరకు వస్తే సో మనకి కొన్ని ఇంపార్టెంట్ కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట రిలేటెడ్ టు ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ వెల్ఫేర్ మెకానిజం ఆఫ్ ది గవర్నమెంట్. సో స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ది ఎథనిక్ ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా మనకి సొసైటీ లాంటి టాపిక్లో కనిపిస్తాయి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ దగ్గరకు వస్తే ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఇలాగ 120 మార్క్స్ అండ్ దీంతో పాటు మెంటల్ అబిలిటీ ఉంటుంది ఫర్ 30 మార్క్స్ విచ్ ఇస్ జనరలీ వెరీ ఈజీ. ఓకే, సో మనకి ఇందులో రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. యూ కెన్ ఈజీలీ స్కోర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇన్ దిస్ మెంటల్ అబిలిటీ సెగ్మెంట్. ఇలా టోటల్గా మనకి 150 మార్క్స్కి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. దీన్ని మనం ప్రిలిమ్స్ అని అంటాం, స్క్రీనింగ్ టెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీని తర్వాత మనకి మెయిన్స్ ఉంటుందన్నమాట, విచ్ ఈస్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్. సో మీకు ఉద్యోగం రావాలా, వచ్చినా మనకి గెజిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తుందా లేకపోతే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వస్తుందా అనే దానికి సంబంధించి డిసైడ్ చేసేది ఏంటి, ఈ మెయిన్స్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ మెయిన్స్లో పేపర్ 1 150 మార్క్స్కి ఉంటుంది, పేపర్ 2 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1లో మనకి ఏపీ హిస్టరీ, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్కి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్కి, అండ్ పేపర్ 2లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఫర్ 75 మార్క్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫర్ 75 మార్క్స్. ఓకే, ఇలాగా మొత్తం మనకు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. ఓవరాల్గా 300 మార్క్స్కి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో ఈ మెయిన్స్లో మీకు ఏపీ హిస్టరీ చూసినా కానీ, లేకపోతే ఈ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ చూసినా, ఆల్ దీస్ ఆర్ బిట్
డిఫికల్ట్ సబ్జెక్ట్స్. ఒకవేళ మీరు గనక యూపీఎస్సీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకుండా బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ ఎస్ఎస్సి రిలేటెడ్ కానీ అలాంటి సెగ్మెంట్స్ అలాంటి ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మీకు ఇవి కొద్దిగా డిఫికల్ట్ టాపిక్స్ అవ్వచ్చు. సో వాట్ ఆర్ ద రిసోర్సెస్, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనికి? సో మనకి ప్రిపరేషన్లో ముఖ్యంగా మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అని అంటే వాట్ ఆర్ ద రిసోర్సెస్, మనం ఎటువంటి రిసోర్సెస్ గ్యాదర్ చేసుకోవాలి టు ప్రిపేర్ ఫర్ అన్ ఎగ్జామ్ లైక్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. సో ఇక్కడ నేను మీకు స్టాండర్డ్ రిసోర్సెస్ని తీసుకొచ్చాను. ఓకే, సో ఎస్ దీస్ ఆర్ నాట్ సంథింగ్ లైక్ ఇవేవి ఫ్రీ రిసోర్సెస్ కాదు, ఇవన్నీ కూడా బుక్స్ అనమాట. ఇవి మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న మేజర్ బుక్ మార్ట్ నుంచి ఈ బుక్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో హియర్ ఐ హ్యావ్ ఆల్ ది పాసిబుల్ అండ్ ద బెస్ట్ బుక్స్ ఫర్ యూ. ఇండియన్ హిస్టరీ, వరల్డ్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ పాలిటిక్కి సంబంధించి మనకి అరిహంట్కి పబ్లికేషన్స్లో మ్యాక్ బుక్స్ అని చెప్పని ఉంటాయి. దీస్ ఆర్ సంథింగ్ లైక్ ఎన్సీఆర్టీ ఎక్సెప్ట్స్ అనమాట ఇవి. ఓకే, సో ఎన్సీఆర్టీస్ నుంచి తయారు చేసిన బుక్స్ ఇవి. సో దే ఆర్ యాక్చువల్లీ వెరీ గుడ్ బుక్స్. సో ఇవి ఏపీ హిస్టరీ దగ్గరకు వచ్చేటప్పటికి యూ హ్యావ్ 2 డిఫరెంట్ సెగ్మెంట్స్. ఒకటి కరీం పబ్లికేషన్స్ కరీం బుక్ ఉంటుంది, ఇంకొకటి తెలుగు అకాడమీకి సంబంధించి ఒకటి, లేదా మీరు వేరే అదర్ బుక్స్ ఆల్రెడీ చదివినట్టయితే దట్ ఈస్ ఫైన్. ఏపీ ఎకానమీ దగ్గరకు వచ్చేటప్పటికి స్కీమ్స్, పాలసీస్, బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే. సో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఆల్మోస్ట్ లైక్ ఒక 500 పేజీ డాక్యుమెంట్ అది. ఓకే, అండ్ సొసైటీ దగ్గరకు వచ్చేటప్పటికి హిమబిందు మ్యామ్ నోట్స్. సో షీఈస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఫర్ సొసైటీ, అండ్ సొసైటీకి సంబంధించిన ఆవిడ నోట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్స్ అది. అండ్ కరెంట్ అఫైర్స్ చూడాలి మనం సొసైటీకి సంబంధించి. అండ్ దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, దెర్ ఈస్ వన్ వెరీ స్ట్రాంగ్ బుక్ ఫర్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది యూపీఎస్సీ లెవెల్ బుక్. బుక్ పేరు రవి పి అగ్రహారి, ఆయన రాసిన బుక్ అనమాట ఇది, సైన్స్ అండ్ టెక్నాలజీ బై రవి పి అగ్రహారి. సో దిస్ ఇస్ అ వెరీ స్టాండర్డ్ బుక్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు విజన్ ఐఏఎస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనకి పిఎంఎఫ్ ఐఏఎస్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ బుక్ ఉంటుంది. సో దట్ ఈస్ అ స్టాండర్డ్ బుక్, యూపీఎస్సీ లెవెల్ బుక్ అది, విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ బుక్. అండ్ అలాగే మెంటల్ అబిలిటీ దగ్గరకు వచ్చేటప్పటికి దెర్ ఈస్ వన్ స్ట్రాంగ్ సోర్స్ ఫర్ దిస్. మనకి యూట్యూబ్లో ఫీల్ ఫ్రీ టు లెర్న్ అని చెప్పని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుందన్నమాట. సో అందులో ఫ్యాకల్టీ పేరు సతీష్ సార్. సో ఆయన బేసిక్ ఇంగ్లీష్లో మెంటల్ అబిలిటీకి సంబంధించి మనకు కావాల్సిన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అవ్వనివ్వండి, లేకపోతే రీజనింగ్ అవ్వనివ్వండి, అన్ని సెగ్మెంట్స్, అన్ని టాపిక్స్ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇది మీరు వినొచ్చు అండ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద రిసోర్సెస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను కదా మీకు, ఒక ఆస్పిరెంట్కి ముఖ్యంగా వేటిని బ్యాలెన్స్ చేసుకుంటే సక్సెస్ వస్తుంది. సో హీ ఆర్ షీ నీడ్ టు బ్యాలెన్స్ మనీ. ఆ మనీని కరెక్ట్గా ఎక్కడ స్పెండ్ చేయాలో తెలియాలి, టైంని కరెక్ట్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియాలి. ఒకవేళ ఈ రెండు చేశారనుకోండి, దెన్ యూ విల్ గెట్ ఎ స్టెప్ నియర్ టు యువర్ సక్సెస్. మన సక్సెస్కి ఒక అడుగు ముందుకు వెళ్తామన్నమాట. సో ఇప్పుడు నేను ఇది విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు ఇంత పెద్ద సబ్జెక్ట్స్ కదా, అన్నీ కూడా బిగ్ ఆల్మోస్ట్ లైక్ ఎక్స్టెన్సివ్ సబ్జెక్ట్స్ ఇవేవి. ఓకే, అన్నీ కూడా. సో ఒక స్పెసిఫిక్గా కొన్ని ఏరియాసే కాదు, ఇవి మొత్తం ఎంటైర్ డెప్త్ తోటి చదవాలి. ఒకవేళ మీరు ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి వాటికి ప్రిపేర్ అయినా కానీ ఆ ప్రిపరేషన్ దీనికి సరిపోదు. సో ఇట్ ఆస్క్ ఫర్ సంథింగ్ ఎక్స్ట్రా. ఓకే, అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సెగ్మెంట్స్, మేబీ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ యు ఆర్ హియరింగ్ దీస్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ హిస్టరీ. సో ఇలాగ ఏపీ హిస్టరీ మీరు ఎప్పుడు చదువుంటారు, ఫర్ ది ఫస్ట్ టైం చదువుతూ ఉండొచ్చు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసం అని చెప్పని. సో అప్పుడు మనం వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలరు? సో దట్స్ వై వి బ్రాట్ సంథింగ్ ఫర్ యూ. సో జెర్సీ కోర్స్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2, ఇట్ ఈస్ ఏ కాంప్రిహెన్సివ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వి లాంచ్డ్ రీసెంట్లీ. ఆల్మోస్ట్ లైక్ లాంచ్ చేసిన 2 daysలోనే వీ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ 60 ఎన్రోల్మెంట్స్ ఇన్ దిస్. ఓకే, 60 ఎన్రోల్మెంట్స్ ఉన్నాయి. సో ఇది మోడర్న్ టీచర్కి సంబంధించింది. ఓకే, సో ఎంటైర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ మొత్తం ఇది కవర్ చేస్తుంది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి. సిలబస్ కవరేజ్, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్, అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి క్లాస్కి సంబంధించి మనకి టెస్ట్లు ఉంటాయి. సో ఇందులో నేను మీకు ఎందుకు సక్సెస్ గ్యారంటీ అని చెప్తున్నానంటే, వీ హ్యావ్ వన్ థింగ్, ఇది స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఇలా 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ కింద కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ కోసం అని చెప్పని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అని అనుకుందాం. లెట్స్ సే సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఉంది, వాళ్ళు అనుకుంటున్నారు, బయట మనకి ఏవైతే రూమర్డ్ డేట్స్ ఉన్నాయో దాని ప్రకారమే అనుకుందాం. సెప్టెంబర్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, నవంబర్లో ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు, అండ్ జనవరిలో మెయిన్స్ ఉంది అని అనుకుందాం.
ఇప్పుడు మీరు నవంబర్ వరకు కూడా ప్రిలిమ్స్ మీద ప్రిపేర్ అయితే నెక్స్ట్ 2 monthsలో మెయిన్స్కి సంబంధించిన ఎంటైర్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేయగలరా? చేయలేరు. సో ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ టు కవర్ ఎంటైర్ మెయిన్స్. సో అందుకు మనం ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి వెళ్ళాలి. ఓకే, సో మీరు ఒకవేళ కోర్స్ తీసుకోకపోయినా నేను చెప్పే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. సో యూ విల్ గెట్ సక్సెస్ ఫర్ షూర్. ప్రిలిమ్స్ కన్నా ముందే 80% ఆఫ్ యువర్ మెయిన్ సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. అది ఎలా కంప్లీట్ అవుతుంది? సో యూ నీడ్ టు ఫోకస్ ఇన్ దిస్ వే. యూ నీడ్ టు డివైడ్ దిస్ ఎంటైర్ సిలబస్ ఇన్ దిస్ వే. ఈ విధంగా కనుక మీరు డివైడ్ చేసుకుంటే సో దెన్ సక్సెస్ ఈస్ ద మోస్ట్ ఫేవరబుల్ థింగ్ ఫర్ యూ. ఫేజ్ 1లో మీరు ఇండియన్ పాలిటీ, వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ చదవాలి. ఫేజ్ 2లో ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ చదవాలి. ఫేజ్ 3లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ సొసైటీ ఇది కంప్లీట్ చేయాలి. తర్వాత ఏవైతే లెఫ్ట్ ఓవర్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి ప్రిలిమ్ ఫోకస్ కింద ఫేజ్ 4లో చదవాలి. అంటే ఈ హ్యూమన్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా ఫేజ్ 4లో చదువుతారు. తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చదువుతారు? ఫేజ్ 5 దగ్గరకు వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. దాని తర్వాత మెయిన్స్కి రిలేటెడ్గా కావాల్సిన సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సెగ్మెంట్స్ని మీరు లాస్ట్ ఫేజ్లో డిస్కస్ చేసుకుంటారు, లాస్ట్ ఫేజ్లో చదువుతారు. సో ఈ విధంగా మీరు ఈ ప్రిలిమ్స్ జరగడానికి ముందే 80% ఆఫ్ ద మెయిన్ సిలబస్ కనుక కవర్ చేశారు అని అనుకోండి, మీకు రిమైనింగ్ టైం ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మిగిలే ఒక 2 months ఆఫ్ టైం, ఎంటైర్ టైం మ్యాక్సిమం 50% ఆఫ్ ద టైం మీరు మెయిన్స్కి సంబంధించిన టాపిక్స్ మీద రివిజన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ మీద మీరు డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మీకు సక్సెస్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. మనం ఈ కోర్స్లో, ఈ జెర్సీ అనే బ్యాచ్లో వీఆర్ గోయింగ్ టు ఫాలో ద సేమ్ థింగ్. సో ఇప్పుడు మనం ఫేజ్ 1 స్టార్ట్ చేసాం. సో ఫేజ్ 1లో ఇండియన్ పాలిటీ అండ్ వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ మొదలుపెట్టాం. 45 classes తోటి మనం ఫేజ్ 1 లాంచ్ చేసాం. అండ్ ఇఫ్ యూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్ నౌ డైరెక్ట్లీ 45 classes మీకు అవైలబుల్ అవుతాయి. ఈ 45 classes సంబంధించిన క్లాస్ వీడియోస్, నోట్స్ ఇవన్నీ కూడా మీకు రైట్ నౌ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది మనం అరౌండ్ July 10th కంప్లీట్ చేసేస్తాం. అండ్ July 10th నుంచి మనకి ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ మొదలవుతుంది. అండ్ వీటితో పాటు మధ్యలో మనం సోషియో ఎకనామిక్ సర్వే కూడా డిస్కస్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఒక స్ట్రక్చర్డ్ ప్లానింగ్ తోటి మనం ఈ జెర్సీ కోర్స్ అనే దాన్ని లాంచ్ చేసాం. యాజ్ ఐ సెడ్, లాంచ్ చేసిన వెంటనే ఆల్మోస్ట్ లైక్ 60 ఎన్రోల్మెంట్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ యొక్క కోర్స్ హైలైట్స్ ఏంటో చూడండి. ఇట్ ఈస్ అ బైలింగ్వల్ రికార్డెడ్ క్లాసెస్ కోర్స్. ఓకే, సో మీకు ఈ లైవ్లోనే అటెండ్ అవ్వాలి, కంపల్సరీగా ఈ టైంకే అటెండ్ అవ్వాలి అని చెప్పని లేదు. ఎందుకు నేను ఇది కంప్లీట్గా రికార్డెడ్ వర్షన్లో తీసుకొచ్చాను అని అంటే, సో దిస్ ఈజ్ అ కోర్స్ ప్రైమరీలీ డిజైన్డ్ ఫర్ బిగినర్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో సో వాళ్ళ కోసం అండ్ బిగినర్స్ కోసం అండ్ ద సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ 2 లాంటి కోచింగ్స్, గ్రూప్ 1 లాంటి కోచింగ్స్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్లో తీసుకుని సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో వీళ్ళ కోసం దీన్ని ఎంటైర్ బైలింగ్వల్ కోర్స్ కింద తీసుకొచ్చాం విత్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి. అండ్ ప్రతి క్లాస్కి మీకు ఎంసీక్యూ టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ విల్ హ్యావ్ అన్ ఎంసీక్యూ టెస్ట్. అండ్ మీకు ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ ఏంటి? మెయిన్స్ జరిగే వరకు, మెయిన్స్ ఎగ్జామ్ వరకు మీకు ఈ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. దాని తర్వాత కూడా మీకు 3 months పాటు ఈ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీకు ప్రతి క్లాస్కి డీటెయిల్డ్ బైలింగ్వల్ క్లాస్ వైజ్ నోట్స్ ఉంటుంది. ఓకే, ప్రతి క్లాస్కి మీకు ఒక అటాచ్డ్ పీడిఎఫ్ ఉంటుందన్నమాట. ఆ పీడిఎఫ్ మీరు కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్ కానీ ట్యాబ్లెట్లు కానీ చూసుకోవచ్చు. అండ్ ఈవెన్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కోర్స్. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు మళ్ళీ వేరే పబ్లికేషన్స్ కానీ లేకపోతే వేరే మ్యాగజైన్స్ కానీ పర్చేస్ చేసుకోకర్లేదు, బికాస్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్. అండ్ the most important thing with this is modern teachers, modern pedagogy. All the subjects will be dealt by me. నేనే చెప్తాను మీకు, అన్ని క్లాసెస్ కూడా నేనే చెప్తాను. రైట్ ఫ్రమ్ ఇండియన్ పాలిటీ దగ్గర నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ వరకు ప్రతి సబ్జెక్ట్ నేనే డీల్ చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు నో మై పెడగాగీ, నా వే ఆఫ్ టీచింగ్, నా స్టైల్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటే జస్ట్ గో బ్యాక్ అండ్ వాచ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్లో దీని కింద ఉన్న వేరియస్ వీడియోస్ ఉంటాయి, బోల్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఇండియన్ పాలిటీకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ చూడండి. సో యూ విల్ గెట్ ఏ కంప్లీట్ క్లారిటీ. ఓకే, అండ్ ఇది మన యాప్లో ఉంటుంది. అండ్ అవర్ యాప్ ఈజ్ యాక్సెసిబుల్ ఆన్ ఆండ్రాయిడ్, యాపిల్ అండ్ ఈవెన్ వెబ్ యాజ్ వెల్.
వెబ్ మీరు ల్యాప్టాప్లోనో పీసీలోనో చూడాలి అని అనుకుంటే ఎస్ ఇట్ ఈస్ అవైలబుల్. యాపిల్లో చూడాలి అని అంటే వీ హ్యావ్ అవర్ యాప్ విత్ ఎ నేమ్ కాల్ లెర్నింగ్ ల్యాబ్. దాంట్లో మన ఇన్స్టిట్యూట్ నేమ్ ఎంటర్ చేస్తే మన యాప్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆండ్రాయిడ్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇన్ అవర్ ప్లేస్టోర్లో ది మోడర్న్ టీచర్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. సో మీకు డౌట్ రావచ్చు, సార్ మాకు ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే మేము ఎలా క్లారిఫై చేసుకోవాలి అని. ఎవ్రీ వీక్ సండే మనకి వీకెండ్ లైవ్ డౌట్ సెషన్స్ ఉంటాయి. ఓకే, సో లైవ్గా కనెక్ట్ అవుతాం మనం. మీకు ఏవైతే కంప్లీట్ అయిన టాపిక్స్ మీద డౌట్స్ ఉన్నాయి అని అనుకోండి, లేకపోతే ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఏమైనా చేంజెస్ కావాలి అని అంటే యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్ దే. అండ్ నాట్ జస్ట్ దాట్, మీకు పర్సనల్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రమ్ మై సైడ్. అండ్ దీంతో పాటు వేరియస్ అదర్ ఫీచర్స్ ఉంటాయి మన అప్లికేషన్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టెస్ట్లు ఉన్నాయి, ఎంసీక్యూ టెస్ట్ ఉంది. ఆ ఎంసీక్యూ టెస్ట్ని మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. అటెంప్ట్ చేసిన ప్రతిసారి మీకు స్కోర్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఆ స్కోర్ తోటి ఇంప్రూవ్ అవుతున్నారా లేదా అని కూడా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. నా దిస్ ఎంటైర్ కోర్స్, ఇన్ని ఫీచర్స్ తోటి ఉన్న కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ ₹3,000. ఒక మిడిల్ క్లాస్ ఆస్పిరెంట్ని మేము దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ ఫీజుని జస్ట్ ₹3,000కి ఇస్తున్నాం. అండ్ దట్ టు మీకు ఒకవేళ ఈ 3,000ని కూడా మీరు పే చేయలేను నేను ఇప్పుడు ప్రెజెంట్ అని అనుకుంటే కనుక వీ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్. సో యూ కెన్ డూ పేమెంట్ ఇన్ 2 different ఈఎంఐస్. ఇన్స్టాల్మెంట్స్ తోటి 2 ఇన్స్టాల్మెంట్స్ తోటి మీరు పే చేయొచ్చు. సో 1575 కింద మీరు ఈ 2 ఈఎంఐస్ తోటి ఈ ₹3,000, సో విచ్ విల్ బి 3,150. సో దాన్ని మీరు పే చేయొచ్చు అనమాట. సో దట్ విల్ బి ది ఓన్లీ కాస్ట్. దీని మీద అడిషనల్ ట్యాక్సెస్ కానీ అదర్ థింగ్స్ ఏమీ ఉండవు. సో ఎంటైర్ ఆల్ ద థింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కోర్స్ ఫీ. సో ఒకవేళ మీరు కనుక ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే ఈ కోర్స్లో, అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో దిస్ ఎంటైర్ స్ట్రాటజీ ఇన్ ఏ వెరీ వెరీ ప్రాపర్ వే, సో మీరేం చేయొచ్చు, సో గో టు ప్లే స్టోర్ ఆర్ గో టు యాప్ స్టోర్. సో వీటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ అందులో ది మోడర్న్ టీచర్ అని సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ అవర్ యాప్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్ అవర్ యాప్. అండ్ ఈ కోర్స్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నట్టయితే యూ కెన్ డ్రాప్ ఎ మెసేజ్ ఆన్ వాట్సాప్ 7729918104. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు పింగ్ చేయొచ్చు ది మోడర్న్ టీచర్ 2020 అనే హ్యాండిల్లో. ఐ విల్ బీ అవైలబుల్ అండ్ ఐ విల్ టేక్ యువర్ డౌట్స్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ దట్ యూ నీడ్ టు నో హియర్. అండ్ ఈ ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి, సో యాజ్ ఐ సెడ్, ఈ కోర్స్ అనేది చాలా ప్రాపర్ వేలో మేము డిజైన్ చేయడం జరిగింది. సో ఐ హోప్ యూ విల్ ట్రై టు గెట్ maximum benefit from this thing. So see you again next time. Signing off, your modern teacher.